హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి, ఇంకా కామెంట్ కూడా ఇవ్వండి యార్. మదిలో నీవే ప్రియ పార్ట్ 44. ఫ్లాట్ అంతా సైలెంట్గా ఉంటుంది. నేను అనుకున్నది నిజమే. ఈ ఇడియట్ నిద్రపోతున్నట్లుగా ఉంది. నా బర్త్డే మర్చిపోయి. దీనికి బాగా ఎక్కువైంది. చంపి పూర్తి చేయాలి. వస్తున్నాను, ఉండవే, నీ సంగతి చెప్తాను అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తాడు. కొంచెం ముందుకు రాగానే అతని ముక్కుపుటాలకి తనకిష్టమైన వంటకాల తాలూకు గుమగుమలు తగులుతాయి. అప్పటిదాకా గమనించలేదు కానీ అప్పుడే గమనిస్తాడు. ఇల్లంతా ఇంకా లైట్స్ వేసే ఉండడం. ఇదేంటి, లైట్స్ అన్నీ వేసి అలానే నిద్రపోతుందా అనుకుంటూ చిన్నగా అతని అడుగులు బెడ్రూమ్ వైపు పడతాయి. శబ్దం రాకుండా మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు. కాళ్ళకు మెత్తగా తగులుతుంటే కిందకి చూస్తాడు. నేలంతా అంగుళం ఖాళీ లేకుండా గులాబీ రేకులు. ఆశ్చర్యంతో షాక్ అయి తల ఎత్తి చూసి ఫ్రీజ్ అవుతాడు అర్ణవ్. తేరుకున్న మరుక్షణం అతని మనసు ఆనందంతో నిండిపోగా పెదవులు స్వచ్ఛంగా నవ్వుతాయి. రూమ్ అంతా ఎంతో అందంగా బెలూన్స్తో ఇంకా రకరకాల రిబ్బన్స్తో అలంకరించబడి ఉంటుంది. ఎక్కడా ఖాళీ లేకుండా. వాలుకున్న అర్ణవ్ పెద్ద ఫోటో ఎదురుగా స్టూల్ మీద కేక్ పెట్టి కింద మోకాళ్ళ మీద కూర్చుని ఉంటుంది అన్వి. అర్ణవ్ ఆమె వెనకాల డోర్ వైపు ఉండడంతో తనకు కనిపించడు. మంచం వైపు చూసి మరింత ఆశ్చర్యపోతాడు. మంచం నిండా పేర్చి ఉంటాయి బోలెడు గిఫ్ట్స్. గోడ మీద తన ఫోటో చూస్తూ హ్యాపీ బర్త్డే బాబా అంటూ అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. అన్వి కేక్ కటింగ్ అన్ని రెడీ చేసుకుంటూ ఉంటుంది. అర్ణవ్ చూపు మరోసారి మంచం మీద అందంగా పేర్చబడిన గిఫ్ట్స్ మీదకు మరలుతుంది. గిఫ్ట్స్ ఎక్కువగా ఉండడంతో ఎందుకో అనుమానం వచ్చి అర్ణవ్ ఆ గిఫ్ట్స్ మనసులోనే లెక్కించడం మొదలు పెడతాడు. వరుసగా పేర్చి ఉండడంతో అతనికి కౌంటింగ్ పెద్దగా కష్టం కాలేదు. కౌంట్ చేసి మరింతగా షాక్ అవుతాడు. తనకి ఇప్పుడు ఎంత వయసు ఉందో సరిగ్గా అన్ని గిఫ్ట్స్. తేరుకున్న వెంటనే అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరుతుంది. యు ఆర్ అమేజింగ్ అన్వి, నీ ప్రేమకు కొలమానం లేదు అనుకుంటూ ఆమె వైపు చూపు నిలుపుతాడు. అందమైన గ్రీన్ కలర్ వర్క్ శారీలో కుందనపు బొమ్మలా ఉన్న అన్విని రెప్పవేయక చూస్తూ ఉండిపోతాడు. ముక్కు పుటాలకు గుమగుమల స్మెల్ వస్తుంటే ఒకసారి చుట్టూ చూస్తాడు. రూమ్లో ఎక్కడా ఏమీ కనపడదు. కిచెన్లో నుండి ఏమైనా స్మెల్ వస్తుందా అనుకుంటూ బాల్కనీ వైపు అనుకోకుండా చూసి మెస్మరైజ్ అయిపోతాడు. బాల్కనీ నుండి బయటికి కనబడకుండా అందమైన డిజైనర్ క్లాత్తో బాల్కనీ అంతా కవర్ చేసి ఉంటుంది. లైట్ ఆఫ్ చేసి అందమైన టేబుల్ వేసి దాని మీద డిన్నర్ కోసం వండిన డిషెస్ అన్నీ పెట్టించి క్యాండిల్స్ వెలిగించి ఉంటాయి. క్యాండిల్ లైట్ డిన్నర్. మై గాడ్ అనుకుంటూ మరలా అన్వి వైపు చూస్తాడు. అప్పటికి అన్వి కేక్ కటింగ్ అన్ని ఏర్పాట్లు చేసి కట్ చేయడానికి రెడీ అవుతుంది. కేక్ వైపు చూస్తూ ఉంటుంది అన్వి తదేకంగా. అర్ణవ్ అన్వి వైపు చూస్తూ ఉంటాడు. ఏం చేయను బావా, పోయిన ఇయర్ మా కుటుంబం మీద నువ్వు ద్వేషంతో ఉన్నా కూడా నీకు తెలిసేలా విషెస్ చెప్పాను. కానీ ఈసారి ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా కుటుంబం మీద నీకు ద్వేషం లేదు, ఇంకా కోపం లేదు. నాతో కూడా బాగానే ఉంటున్నావు. ఎంతో కొంత మరదలనని మంచిగానే చనువుగానే ఉంటున్నావు. నాకు నువ్వంటే ప్రాణం అని కూడా నీకు తెలుసు. ఏదో నువ్వు చనువిచ్చావు కదా అని నేను నీ పుట్టినరోజు ఇంత గ్రాండ్గా చేస్తే మరలా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావేమో బావా. నువ్వు నా మీద మరోసారి ద్వేషం చూపిస్తే అలసిపోయి నీ మనసు తట్టుకోలేదు బావా. అందుకే నిన్ను పిలిచే ధైర్యం చేయలేకపోయాను. నా చేతుల మీదుగా చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు లేకుండానే చేస్తున్నాను. మిస్ యూ సో మచ్ బంగారు కొండ. నాకు సంబంధించినంత వరకు నువ్వు నేను ఒకటే కనుక నీ బదులు నేనే కేక్ కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేయడానికి నైఫ్ కేక్ మీద పెడుతుంది. ఆమె చేతి మీద తన చేతిని పెట్టి ఆమెతో పాటుగా కేక్ కట్ చేస్తాడు అర్ణవ్. తన చేతి మీద పడిన మరో చేయి చూసి భయంగా పక్కకు తిరుగుతుంది. తన వైపు చూసి కళ్ళెగరేసిన అర్ణవ్ని చూసి డీప్ షాక్ తగులుతుంది ఆమెకి. అసలు ఈ టైంలో బావ ఇక్కడ ఎలా అనుకుంటూ తన భ్రమ ఏమో అనుకొని ఒకసారి కళ్ళు గట్టిగా మూసి తల వెదిలిస్తుంది. ఆమె అలా ఎందుకు చేస్తుంది అర్థమైన అర్ణవ్ పెదవుల మాట నవ్వును దాచేస్తాడు. తల మీద కొట్టి ఇది నిజమేనే, భ్రమ కాదు అంటాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేస్తూ ఎలా వచ్చావు, లాకేస్తుందిగా అంటుంది. ఆహా, ఇది మహారాజా ప్యాలెస్, మరి రాకపోవడానికి నా దగ్గర స్పేర్ కీ ఉందిలే. ఇంతకీ ఇప్పుడు వెళ్ళిపోనా ఏంటి అంటాడు యాటిట్యూడ్గా. అర్ణవ్ నిజంగానే వచ్చాడని అర్థమయ్యి
ఆమె ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాన్ని కళ్ళల్లోనే నిలిపేసి అంతకన్నానా బావా! కోరి మరీ అదృష్టం వరిస్తానంటే ఎలా కాదంటాను? అంటూ అర్ణవ్ చెయ్యి పట్టిచ్చి ప్రేమగా కేక్ కట్ చేపించి అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళి కేక్ పెడదామనుకుని ఆగిపోతుంది. చేతికిచ్చి తీసుకో బావా! అంటూ ఇవ్వబోతుంది. ఏంటి ఆటలుగా ఉందా? అంటూ నోరు తెరుస్తాడు. అన్వి సంబరంగా ఆ పీసుని నోట్లో పెడుతుంది మరోసారి విష్ చేస్తూ. నాకు కూడా పెట్టవచ్చుగా అని అనుకునే లోపలే అర్ణవ్ ఒక పీస్ తీసి ఆమె నోట్లో పెట్టేస్తాడు. ఆమె మనసిప్పుడు గాల్లో తేలి ఆడుతుంది ఆనందంతో. అర్ణవ్ అలా కేక్ పెట్టేసరికి ఆనందంతో అతని వైపు చూస్తూ నిలబడిపోతుంది. హలో మేడం! అలా నిలబడి దిష్టిబొమ్మలా నన్ను చూస్తూ నిలబడటమేనా? నోట్లో కేక్ కాస్త మింగి నా గిఫ్ట్స్ నాకిచ్చి మిగతా సెలబ్రేషన్స్ ఏమైనా చేసేదుందా? అంటూ బుగ్గ మీద చిన్నగా కొడతాడు. వెంటనే స్పృహలోకి వచ్చి కేక్ గుటుక్కున మింగి దీనంగా గిఫ్ట్స్ వైపు చూస్తుంది. నువ్వు నిజంగా గిఫ్ట్స్ తీసుకుంటావా బావా? ఎందుకు తీసుకోను? నువ్వంత ప్రేమతో కొంటే? నువ్వలా అడుగుతున్నావంటే అవి ఉట్టి ప్యాకింగ్స్ మాత్రమేనా? అందులో ఏం లేవా ఏంటి? అంటాడు ఒక ఐబ్రో పైకి లేచి అర్ణవ్. ఆ మాటకు బొంగుమూతి పెట్టుకొని చూస్తుంది. నువ్వు మరీ బావా అంటూ. మరైతే కానివ్వు ఓపెన్ ఇట్. హా! అంటూ సంబరంగా అటువైపు అడుగులు వేస్తుంది. ఆగాగు డిన్నర్ అయిందా? లేదు అంటుంది చిన్నగా తల ఊపి. కోపంగా చూస్తాడు. అంటే ఇవన్నీ చేసేసరికి కుదరలేదు అంటుంది కళ్ళు చిన్నవిగా చేసి. అన్వి ముద్దుగా అనిపించటంతో అలానే చూస్తూ పద డిన్నర్ చేద్దాం అంటాడు. నువ్వింకా తినలేదా బావా? తిన్నాను. నువ్వు తినలేదుగా? నీకు కంపెనీ ఇవ్వాలిగా. పద. అసలు అన్వికి జరిగేదంతా ఒక కలలానే అనిపిస్తుంది. అలానే నిలబడిపోయిన అన్విని చూసి ఇది వాళ్ళంతా షాక్‌లోనే ఉండేట్లుగుంది అంటూ చెయ్యి పట్టుకుని బాల్కనీ వైపు అడుగులు వేయిస్తాడు. తేరుకున్న అన్వి ఆమె చేతి వైపు చూస్తుంది. అర్ణవ్ చేతిలో తన చెయ్యి ఉండడం చూసి అపురూపంగా చూసుకుంటూ అతని అడుగుల్లో అడుగులు కలిపి బాల్కనీ వైపు వెళ్తుంది. ఆమెను చైర్‌లో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంటాడు. హ్మ్. కానీ అలా నన్ను చూస్తూనే ఉంటావా? జరగాల్సిన పని చూస్తావా? అంటూ అర్ణవ్ అడగడంతో దేవుడా! ప్రతిసారి ఇలా దొరికిపోతున్నాననుకుంటూ ఒక పిచ్చి నవ్వు ఇబ్బందిగా నవ్వి ప్లేట్ తిప్పిపెట్టి బౌల్స్ ఓపెన్ చేస్తుంది. అవన్నీ చూసి అర్ణవ్‌లో ఇది అని చెప్పలేని భావం. అన్నీ తనకిష్టమైన వంటలే. వెజ్, నాన్ వెజ్ ఇష్టమైన రకాలు వరుసగా. రెప్ప వేయకుండా తన వైపు చూస్తున్న అన్నయ్యని చూస్తూ సిగ్గుతో తలదించుకొని అతనికి వడ్డించి తిను బావా అంటుంది. నువ్వు తిను. నువ్వు తినకుండా ఎప్పుడైనా తిన్నానా బావా? ఇద్దరం ఉన్నప్పుడు? అయితే నువ్వు తింటూ నాకు తినిపించు. షాక్ అవుతుంది ఆ మాటకి. అది ఇద్దరం ఒకేసారి తినాలి అంటే ఎంగిలి అంటూ ఇక మాట్లాడలేక తలదించేస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు అన్న అన్నో మాటకి షాక్‌గా తల ఎత్తి చూస్తుంది. ఒసేయ్ నువ్వు చెప్పిన పని చేస్తావా? చెయ్యవా? అన్న అన్నో మాటకి మరలా ఎక్కడ తినను అంటాడో అన్న భయంతో వేగంగా ప్లేట్‌లో వడ్డించి అతని నోట్లో పెడుతుంది. అతను మొబైల్ వైపు చూసుకుంటూ తింటూ నువ్వు గూడా కానివ్వు అంటాడు. అతని పెదవులు తాకిన తన చేతిని చూసుకుంటూ తను కూడా ముద్దను తీసుకొని వణుకుతున్న చేత్తో తన నోట్లో పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళతో తలదించుకొని ఉంటుంది. మొబైల్‌లో తలదించి చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్న ఆమె ప్రతి కదలికని చూస్తూనే ఉంటాడు అర్ణవ్. నీకు ఇలా నాపై హద్దులేని ప్రేమ ఉంది కనుకనే నా అడుగులు తెలియకుండా నీ వైపే పడుతున్నాయి అన్వి అనుకుంటాడు ఆమెనే చూస్తూ. అన్వి తన వైపు చూసేసరికి వెంటనే తలదించి మొబైల్‌లో చూస్తాడు. అర్ణవ్ చూడకూడదు అని కళ్ళు తుడుచుకొని అతని వైపు చూసి మరో ముద్ద పెడుతుంది. ఒకరి మనసులో ఒకరు ఎన్నో భావాలతో ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఎట్టకేలకు భోజనం ముగిస్తారు. తర్వాత అర్ణవ్‌ని బెడ్ దగ్గరికి తీసుకొచ్చి అతని చేతిని ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేయిస్తుంది. తనేం చెప్తానా అని చిన్నపిల్లలా ఆరాటపడుతూ ఎదురు చూస్తున్న అన్విని చూసి అతనికి ఇంకా ముచ్చట వేస్తుంది. అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసరికి అతనికి ఆశ్చర్యం ఇంకా ఆనందం. తనకిష్టమైన బ్రాండెడ్ వ్యాలెట్ నుండి ప్రతి ఒక్క గిఫ్ట్ తనకు నచ్చేవే. తనకు నచ్చిన బ్రాండ్స్ మాత్రమే. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అన్వి. తన వయసు ఎంత ఉందో అన్ని గిఫ్ట్స్. అన్నీ ఓపెన్ చేసేసరికి అర్ణవ్‌కి నీరసం వచ్చినా ఆమె ప్రేమ ముందు అది అతనికి తెలియలేదు. ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి అపురూపంగా చూసుకుంటాడు అర్ణవ్ కూడా. నీ ప్రేమ లోతు తెలుస్తున్న కొద్దీ నీకు మరింతగా దగ్గరవుతున్నా అన్వి అనుకుంటూ ఆమె వైపు చూస్తాడు. నీకు నచ్చాయా బావా? నీ అంత బావున్నాయి అంటూ చెప్పడంతో చిన్నగా నవ్వుతుంది. పైకి కంట్రోల్ చేసుకుంటున్న ఆమె మనసు మాత్రం ఆనందంతో గంతులు వేస్తుంది లోలోన. నా జీవితానికి ఈ ఒక్కరోజు చాలు అనుకుంటుంది. అవన్నీ నీట్‌గా పక్కన పెట్టి బయట ఉన్న సెక్యూరిటీకి కాల్ చేస్తాడు. అతను వచ్చే లోపల అన్ని గిఫ్ట్స్ హాల్‌లో పెట్టేస్తారు ఇద్దరు. వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేస్తారు.
ఈ గిఫ్ట్స్ తీసుకువెళ్ళి నా కార్‌లో పెట్టండి అంటూ చెప్పి కీస్ ఇస్తాడు. అవి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. థాంక్స్ బావ. థాంక్ యూ సో మచ్ అంటుంది అన్వి చెప్పలేనంత సంబరంగా. బైక్ రైడ్‌కి వెళ్దామా? అంటూ అన్వి వైపు చూస్తూ అడుగుతాడు. అన్వి చెప్పలేనంత షాక్‌తో చూస్తుంది అర్ణవ్ వైపు. అర్ణవ్‌తో బైక్ మీద రైడ్‌కి వెళ్ళాలి అని అన్వి కల. అది తన డైరీలో కూడా రాసుకుంది. ఆ డైరీ అర్ణవ్ చదివాడని, అది గుర్తుకు వచ్చి అడిగాడని ఆమెకు తెలీదు. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.